నమస్తే సార్, మీ పేరు? నా పేరు పల్లపు శ్రీనివాసరావు, కొత్తూరు ఎంపీటీసీని, పెదపాడు మండలం. సార్, ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది సార్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 100 రోజులు కంప్లీట్ అయింది సార్. ఈ 100 రోజుల పరిపాలన మీకు ఎలా కనిపిస్తుంది? మా ప్రభుత్వంలో పరిపాలన మాకు బ్రహ్మాండంగా అనిపిస్తుంది, కానీ వేరేలాగా అనిపిస్తుంది కదండి. నేను కూటమి ప్రభుత్వంలో నేను మండలంలో ఏకైక ఎంపీటీసీగా ఎవరో నిలబడి నేను 465 మెజార్టీతో గెలిచాను. నేను ఒక్కడే అప్పుడు మండలంలో. ఇవాళ ఎమ్మెల్యే స్థానాన్ని కూడా మొత్తం రాష్ట్ర ఇదిగా మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని కూటమి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసుకునేలాగా నేను చాలా గర్విస్తున్నాను. మా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో అయినా సరే 10 రోజులు వరదల్లో చిక్కి ఇదైనా వరద బాధితులకు ఏ ఆర్థిక సాయం ప్రతి ఎమ్మెల్యే కూడా వెళ్ళి ఎవరికి తోసిన సాయం వాళ్ళు చేసి ప్రజలందరినీ నిరుత్సాహపరిచి ఆ సంతోషాన్ని మేము ఎప్పుడు కూడా విడుచుకోలేకున్నాం. మా చింతమనేని అర్ధరాత్రులు నడిచి అప్పనవీడు కానీ అప్పనవీడు గ్రామంలో మునకవచ్చిన ప్రాంతాలకు వెళ్ళి తలుపు తట్టి మమ్మల్ని అర్ధరాత్రిగా పిలిచి తీసుకుని వెళ్ళి వాళ్ళందరినీ పైకి మేళ్ళెక్కించి ఇచ్చేసి చాలా శ్రమ చేసిన మా చింతమనేని గారికి మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మేము చేసిన మేలు ప్రతి వాళ్ళు అనేక మంది ఆరోపణలు చేస్తున్నారు. వచ్చి చేస్తే తెలుస్తుంది 100 రోజుల ప్రభుత్వం మేము ఎలా చేసాము ఏంటనేది అందరూ కూడా గర్వించదగిన విషయం. మేము చెప్పుకుంటే పోడుకుంటే కాదు, అందరూ చెప్పుకోవాలి. పెన్షన్లు కూడా ఏ రోజున కూడా వాళ్ళు సిబ్బందిని పెట్టుకుని 10 రోజులకి ఇచ్చేవాళ్ళు, మేము ఏకదమ్మని 24 గంటల్లో అందజేస్తున్నామో లేదో మీరు ఎంక్వైరీ చేసుకున్నా అలాగే ఉండాలి. చూసుకుంటే చంద్రబాబు గారు అన్న మాట ప్రకారంగా 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 రూపాయలు చేశారు. జగన్మోహన్ రెడ్డి లాగా దశల వారీగా పెంచాల, ఒకేసారి అట్ ది సేమ్ టైం 4,000 ఒకసారి 3,000 ఒకసారి కలుపుకొని 5,000 ఒకేసారి 7,000 ఇచ్చారు. ఇప్పుడు వరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చంద్రబాబు చేసి చూపించారు సార్. ఇది ఎలా అనిపించింది సార్? నెంబర్ 1గా మాట తప్పనే ఇదిగా మా నాయకుడు ఒకే రోజున 24 గంటల్లో నెలకు 1,000 రూపాయల చొప్పున పెన్షన్ 4,000 ఏకదమున 7,000 ఒకే రోజున పంచిపెట్టిన ఘనత మా నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. అది అందరూ కూడా గర్వించి మేము చాలా సంతోషపడుతున్నాం. నెలకు ఏ రోజు కూడా పెన్షన్ అనేది నిర్వహణ లేకుండా ఇవాళ లేకపోయినా తెల్లారిపోతున్న తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇస్తున్నాం. ఎంప్లాయీలు ఎంత సచివాలయంలో 4, మేము 4 నాయకులు, ఎవరికి తోసిన సాయం వాళ్ళ నాయకులు ఉండి ఎవరి పెన్షన్ వాళ్ళకి అందించే రకంగా అందజేస్తున్నాం. అందరూ కూడా కృషి చేసి మా నాయకుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. చూసుకుంటే గత 6 రోజుల క్రితం విజయవాడ మొత్తం వరదల్లో మునిగిపోయింది సార్. 74 సంవత్సరాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మోకాళ్ళ లోతు నీళ్ళు వెళ్ళి అనేక సహాయ కార్యక్రమాలు చేసుకొని మొత్తం విజయవాడను యథాస్థితికి తీసుకొచ్చారు. అంతేకాకుండా 25,000 ఆర్థిక సహాయాన్ని అందించారు ప్రతి కుటుంబానికి. ఇది ఎలా అనిపించింది సార్ మీకు? మాకు చాలా సంతోషంగా ఉందండి. అలా చేసినా సరే ఓర్వలేని వాళ్ళు చాలా ఆరోపణలు చేస్తున్నారు. అవి చేసి చూస్తే కానీ తెలుస్తుంది. మా నాయకుడు అంత వయసులో కూడా అహోరాత్రులు కష్టపడి చేసి ఇంకా వాళ్ళని ఇంకా ఇది చేయాలనే తపన పడుతున్నారు తప్ప నిరుత్సాహంగా ఏనాడు లేదు. వాళ్ళకి ఇంకా మేలు చేస్తాడని మా కోరిక. చూసుకుంటే మన దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ గారు సార్. చింతమనేని ప్రభాకర్ గారి పరిపాలన ఎలా ఉంటుంది సార్? చింతమనేని ప్రభాకర్ గారు అంటే మా అభిమాని, మా గుండెల్లో ఉంటే మనిషి. మా గురించి మేము చెప్పుకుంటే కాదు కదండి, ప్రజలు అందరూ చెప్పుకోవాలి. నా ఎమ్మెల్యే గురించి నేను చెప్పుకునే అంత ఇది కాదు. నా ఎమ్మెల్యే నా మనిషి, నా గుండెగా ఇలాంటి వాడు. ఆయన ప్రభుత్వం ఆయన చేసిన ఇదిని ఎవరు కూడా చాటాకి సరిపోరు. ఆకలయ్యే మనిషికి అన్నం పెట్టడం. ఇప్పుడు వరద వచ్చింది, అహోరాత్రులు కష్టపడి ఎక్కడ ఏ బాధ ఉన్నా సరే ఆయన తినకపోయినా వచ్చి కష్టపడి శ్రమించే వ్యక్తి ఆయన గురించి ఎవరు కూడా కొంతమంది ఏదో కోపస్తులు అది ఇది అనుకుంటారే తప్ప ఆయన హృదయం చాలా వెన్నలాంటిది. ఆయన గురించి చెప్పుకునే వాళ్ళు చాలా తప్పు నా ఉద్దేశంలో. అది నాకు తెలిసిన విషయం. సార్, ఇప్పుడు మేము ఈ దెందులూరు నియోజకవర్గ సంబంధించి చాలామంది ప్రజలను ఎంక్వైరీ చేసాం. చింతమనేని ప్రభాకర్ దగ్గరికి ఎవరైనా కష్టం అని చెప్పుకుంటాకెళ్తే అక్కడికక్కడ అధికారులు నియమించి స్పాట్లో ఆ సమస్యను తీరుస్తారని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. ఇది నిజం అబద్ధం మీరే చెప్పండి. అది మేము కళ్ళారా చూసాం కాబట్టి మాకు నిజం. అప్పటికప్పుడే స్పాట్లో జడ్జిమెంట్. వాళ్ళు ప్రభుత్వం ఇవ్వలేకపోయినా ఆయన శక్తి కొలది ఆయన సాయం చేసి అన్నం పెట్టి అన్ని మంచి సెటిల్ చూసి పంపించే వ్యక్తి. అంత మహానుభావుని నేను ఎక్కడ కూడా చూడాల. చింతమనేని ప్రభాకర్ ఇంటికి వెళ్తే కష్టం చెప్పుకుంటాకి వెళ్తే అరే ముందు కష్టం పక్కన పెట్టండి రా, ముందు తిన్న తర్వాత ఏదైనా మాట్లాడని చెప్పి ముందు కడుపు నిండి అన్నం పెడతారంట. అది నిజమే సార్? అది స్వయంగా మేము చూస్తున్నాం కాబట్టి మా కళ్ళకి మేము వెళ్తే తిన్న తర్వాతే మాట్లాడుకునేది. ఏదైనా సరే వ్యవహారం అయినా ఏదైనా మంచి అయినా చెడ్డ అయినా ముందు టిఫిన్ చేసి రండి తర్వాత మాట్లాడదాం. భోజనం టైంలో వెళ్తే భోజనం చేసి రండి తర్వాత మాట్లాడదాం. సాయంత్రం ఈవినింగ్ టైం వెళ్తే అరే మజ్జిగ తాగి వచ్చినాకే మాట్లాడతారంటాడు.
సాయంత్రం నైట్ అయినా భోజనం చేసి వెళ్ళందే ఆయన మనసుకి తృప్తి మనశ్శాంతి ఉండదు. ముందు మనిషి వెళ్ళిన వాడికి తినినాక మాట్లాడాలి. ఆయన పద్ధతి అది. చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు తీసేసి పేదవాడి నోటికాడ కూడి తీసేసాడు. మళ్ళీ చంద్రబాబు గారు పేదవాడి ఆకలి తీర్చే విధంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి 5 రూపాయలకి భోజనం ఏర్పాటు చేశారు సార్. ఎలా ఉంది సార్ ఇది? చాలా చెప్పుకోదగ్గ గర్వం అండి. ప్రజలు ఇప్పుడు టౌన్లో ఉన్నారు. టౌన్లో 4 క్యాంటీన్లు ఓపెన్ చేశారు. ఏలూరు టౌన్లో ప్రతి వాడు సైకిల్ అక్కడ పెట్టి అన్నా క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేసి అసలు భోజనం కూడా నెంబర్ 1గా ఉంది. మీరు వెళ్ళి చూసినా సరే అలా ఒకసారి వెళ్ళి అసలు వీళ్ళకి ఎలా చేస్తున్నారు ఏంటనేది, ఒక చట్నీ, సాంబారు, కూర, పెరుగు, కర్రీ, రైసు నెంబర్ 1 అనే భోజనం పెడుతున్నారు 5 రూపాయలకి. మీరు వెళ్ళి చూసినా అలాగే ఉండాలి. అలా పెట్టమంటే చాలా ఇదైన విషయం, అది చెప్పుకోదగిన విషయం. బయట ఎక్కడ చూసుకున్నా మినిమం 100 రూపాయలు ఉంది. 100 రూపాయలు ఉంది, 5 రూపాయలు పెడుతున్నారంటే చాలా గొప్ప విషయం. సార్ దీని మీద కూడా చాలామంది బురద జల్లి రాజకీయాలు ఏం చేస్తున్నారంటే అన్నా క్యాంటీన్లు మొత్తం మోసమే మూసేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఎలాంటి వారికి ఇచ్చి మీరు సమాధానం? బురద జల్లేవాళ్ళు ఎక్కడ అది వాళ్ళ బురద జల్లేవాళ్ళు ఏడవలేకే కదండి మూసేసింది. ఇప్పుడు పెడదారి ప్రజలకు ఉపయోగపడాలి, ప్రజల్ని లేని వాళ్ళని ఇది చేయాలనే ఉద్దేశంతోనే కదా కూటమి ప్రభుత్వం అంతా ఏకమయ్యి ఇప్పుడు అన్నా క్యాంటీన్లని తీసి లేని వాడికి ఆకలి తీర్చాలనే ప్రభుత్వమే కూటమి ప్రభుత్వం. అవునా కదా? దాన్ని మీరు నేను చెప్తే కాదు, బయట వాళ్ళతో చెప్తే అది మీకు ఆనందం. ప్రభుత్వం మనిషిడు వీడు ఎమ్మెల్యే మనిషి చెప్పాడు అనే ఉద్దేశం కూడా కాదు, నలుగురు చెప్పుకోవాలి. అది ఇప్పుడు నువ్వు నా ఇంటికి వచ్చే తమ్ముడు, నేను పాటను కోపం మీద పెట్టి కొట్టేసేసాను, నువ్వు చేసేది ఏంటంటే నేనేం చేయగలనా? అలాంటి దుర్మార్గమైన పాలన వాళ్ళు చేశారు. అలా చేయము మేము. ఆ భగవంతుడే ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు అనే మనస్తత్వం మా నాయకుడిది. చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంత ఘోరాతి ఘోరమైన పాపం చేసిన వైసీపీ వాళ్ళు ప్రాయశ్చిత్త దీక్ష చేయండి, తిరుమల వెళ్ళి అని అన్నారు. వీళ్ళు చేసే రకాలైన సార్, వీళ్ళు చేసే రకాలైతే అక్కడ అలాంటి ఎందుకు చేస్తారు సార్? మా నాయకులు ఉమ్మడి కూటమి వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ పాపానికి వాళ్ళే పోతారు అంటారే కానీ వాళ్ళని ఏం చేయటకు కానీ ఇది చేయటకు కానీ ఏమి మా వాళ్ళు తలపెట్టలా, చేయొద్దు. వాళ్ళ పాపాన వాళ్ళే ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వాళ్ళనే ఇది చేస్తాడు, వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు కానీ మనం ఏం చేయాల్సిన పని లేదు అనే వెంకటేశ్వర స్వామి సన్నిధిని వెళ్ళి మా వాళ్ళు వెంకటేశ్వర స్వామి మీదే పెట్టారే తప్ప మేము వేరే చేస్తామనే ఆలోచన మా వాళ్ళకి లేదు, కూటమి ప్రభుత్వానికి లేదు. ఫైనల్గా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కలయిక ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉంది సార్ పరిస్థితి? ఆ కలయికే ఇవాళ అందరూ కూడా చిరునవ్వుతో చాలా బాగున్నాం, చాలా సంతోషకరంగా ఉన్నాం. వాళ్ళ కలయిక ఇవాళ శ్రీ వెంకటేశ్వర స్వామి వీళ్ళని ఇలా కలిపాడని మేము మనసారా కోరుకుంటూ మేము చాలా సంతోషపడతాం.